గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు వెలంకి జానకి గారు, సీనియర్ గైనకాలజిస్ట్ అండి. మనం ఈరోజు ఎందుకున్నామంటే మేడంతో అవినాష్ గారి కూతురు అంటే 7 monthsలో చనిపోయింది కదా తన డెలివరీ అయ్యి. సో అసలు ఎందుకు ఇలా జరిగింది, అసలు తనకు ఉన్న ప్రాబ్లం ఏంటి, ఈ విషయాలన్నీ మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మనందరికీ తెలుసు అవినాష్ అంటే ఎవరికి తెలియకపోవచ్చు కానీ ముక్కు అవినాష్, జబర్దస్త్ ముక్కు అవినాష్ అంటే అందరికీ తెలుసు. సో వాళ్ళ కూతురు 7 months నిన్ననే ఎక్స్పైర్డ్. 7 monthsలో ఇలా జరిగింది. సో ఇలా జరగడానికి గల కారణాలు ఏమంటారు మేడం? అంటే ఎగ్జాక్ట్గా మనకి ఏమేమి అనామలీస్ ఉన్నాయి అనేది తెలియదు. కాకపోతే నేను విన్నదాని ప్రకారం హార్ట్లో హోల్స్ ఉన్నాయని తెలిసిందనమాట. సాధారణంగా గర్భిణీ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మనము ఫస్ట్ ధృవీకరణకు ఒక స్కాన్ చేస్తాం. అసలు గర్భసంచిలో ఉందా లేదా పక్కన ఉందా ఇవన్నీ తెలుసుకుంటాం. అయిన తర్వాత 11 నుంచి 14 వారాలప్పుడు డబుల్ మార్కర్ టెస్ట్ అని ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేస్తాం అనమాట. దానిలో ఏమవుతుందంటే బీటా హెచ్సిజీ, పిఏపిపిఏ అని ఈ 2 టెస్టుల వల్ల మనకు చాలా వరకు క్రోమోజోమల్ అనామలీస్ ఏమైనా ఉన్నాయేమో తెలుస్తుంది అనమాట. దాని తర్వాత ఒక ఎన్టీ స్కాన్ అని చేస్తాం. అంటే ప్రతి మనిషిలో ఒక భార్య కానీ భర్త కానీ కలయికలో అనామలీస్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు అవన్నీ కూడా మొదటి ట్రైమిస్టర్ అంటే మీకు తెలుసు కదా, త్రైమాసికాలు అంటే 3 త్రైమాసికాలు ఉంటాయి, అందరికీ తెలిసిన విషయమే. మొదటి 3 నెలల్లోనే గుర్తించేయచ్చు. సో అది తెలిసిపోయింది అనుకోండి. అది తెలిసినప్పుడు ఈ రోజున ఇంకా అసలు ఏ రకమైన ఇన్వేషన్ లేకుండా NIPS, NIPT అని ఈ టెస్ట్లు వచ్చినాయి. కేవలం అంటే సెల్ ఫ్రీ DNA తల్లిలో తీసి మనం చెప్పగలుగుతున్నాం అనామలీస్ ఉన్నాయని అదని. ఆ తర్వాత 11 to 14 weeks తర్వాత నెక్స్ట్ స్టెప్ 20 వారాలకు మళ్ళీ చేస్తాం అనమాట. దానిలో కూడా మళ్ళీ ఇట్లా క్వాడ్రుపుల్ టెస్ట్ అని ఉంటాయి అనమాట, బ్లడ్ టెస్ట్. దాంతోపాటు స్కానింగ్ జరుగుతుంది. దాన్ని ఎర్లీ టీఫా స్కాన్. అనుమానం వచ్చినప్పుడు కొంచెం 18 వారాలకు చేయొచ్చు లేదా 16 వారాల నుంచి స్కాన్స్ ట్రాక్ చేస్తూ చేయొచ్చు. అప్పుడు కూడా NIPT అని నాన్ ఇన్వేజివ్ కేవలం బ్లడ్ టెస్ట్ చేయొచ్చు. తర్వాత యామ్నియోసెంటిసిస్ అని ఒకటి చేస్తాం, అది ఇన్వేజివ్. కొంత లిక్విడ్ యామ్నియోటిక్ ఫ్లూయిడ్ తల్లిలో నుంచి తీసి ధృవీకరణ చేస్తాం. అవన్నీ కూడా క్రోమోజోమల్ అనామలీస్ పసిగడతాయి. అప్పుడు మనకు డౌట్ వచ్చినప్పుడు ఫీటల్ ఎకోకార్డియోగ్రఫీ చేస్తాం. అంటే ఫీటల్ ఎకో అంటే మీకు అర్థమవుతుంది కదా, హార్ట్ బేబీలో అన్ని వాల్వ్స్ బాగున్నాయా లేవా, రంధ్రాలు ఏమన్నా ఉన్నాయా ఆ టైంలోనే తెలుసుకోవచ్చు. అంటే 20 వారాల్లో తెలుసుకున్నప్పుడు అబార్షన్ అనేది అడ్వైజ్ అవసరమైతే పిడియాట్రిక్ సర్జరీ ఒపీనియన్ తీసుకుని అబార్షన్ అనే ఆప్షన్ పేషెంట్స్కి ఇస్తాం అనమాట. కొంతమంది ఏంటంటే అబార్షన్ తర్వాత చూద్దాంలే, పుట్టిన తర్వాత బేబీకి ఏమీ పెద్దగా లేకపోతే చూద్దాంలే అని వెయిట్ చేస్తూ ఉంటారు. అటువంటి అప్పుడు ఎలా జరుగుతుందంటే బేబీ పొట్టలోనే చనిపోవడం, ఇప్పుడు వీళ్ళకి వచ్చిన ఇబ్బందిలాగా 7వ నెలలో చనిపోయిన తర్వాత తీయడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అదే మనకి 11 వారాలప్పుడే తెలిసినప్పుడే మనం కనుక ముందే చర్యలు చేపట్టి ఉంటే కనుక ఆప్షన్ ఇచ్చినప్పుడు మనం ఒకసారి ఆలోచించుకుని ఎందుకు జరిగింది అని కూడా చూసుకోవచ్చు. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ట్రైమిస్టర్ అబార్షన్ చాలా సులువుగా అయిపోతుంది. అది కానప్పుడు సెకండ్ ట్రైమిస్టర్లో కూడా ఈ అన్ని రకాల టెస్టులని చేసుకుని అప్పుడు కూడా ప్రాబ్లం ఉందని ఈ రోజున అందరికీ అన్నీ అవైలబుల్ వచ్చేసినాయి. మనం ఏదో ఒక డెసిషన్ మంచిగా తీసుకోవాలి. ఒకటి, తల్లిలో ప్రాబ్లం ఉండొచ్చు, క్రోమోజోమల్ అనాలిసిస్ వాళ్ళలో తల్లిలో ప్రాబ్లం ఉండొచ్చు, తండ్రిలో కూడా ప్రాబ్లం ఉండొచ్చు. కానీ 3వ ఆప్షన్లో ఇదే చాలా కామన్గా జరుగుతుంది. వాళ్ళిద్దరూ నార్మల్గానే ఉంటారు, కానీ కలయిక లేట్ అయినప్పుడు ఎగ్ ఏజ్డ్గా ఉండొచ్చు, స్పర్మ్ ఏజ్డ్గా ఉండొచ్చు. అప్పుడు పుట్టే బేబీకి ఇలా అవాంఛితంగా అనుకోని విధంగా ఒక్కసారి రావచ్చు. కానీ ఒకసారి మనం వెల్కమ్ చేస్తూ ఈరోజు మామూలు బేబీ షవర్ అని ఫోటోషూట్లని వైరల్ అయిపోయి ఇట్లా వీళ్ళందరికీ తెలిసిపోయిన కప్పులు కదా అందరూ వెయిట్ చేస్తున్నారు, మంచి బేబీని ఎప్పుడు ఇస్తారు చూద్దాము అన్న టైంలో వీళ్ళు చాలా అప్సెట్ అయిపోతారు. ఈ ఎమోషనల్ ఫీలింగ్స్ని క్యారీ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి వద్దు అనుకున్నప్పుడు ఈ షూట్లు ఇవన్నీ పెట్టుకుని అన్నెసరీగా మనం ఇది ప్రాబ్లమ్స్ అనేవి కొని తెచ్చుకోకూడదు.
అంతా బాగుంది, ఎన్టీ స్కాన్ బాగుంది, ఇట్లాగా బ్లడ్ టెస్టులు బాగున్నాయి, ఎన్ఐపిటి బాగుంది, తర్వాత ఇంకా క్వాడ్రపుల్ బాగుంది, ఫీటల్ ఎక్కువ బాగుంది, అన్నీ బాగున్నాయి, మీరు కంటిన్యూ చేస్తున్నారు అన్నప్పుడు అప్పుడు పెట్టుకోండి. మీ ఎమోషనల్గా మీరు బేబీ షవర్ అని కానీ ఇవన్నీ అప్పుడు పెట్టుకోండి. కానీ ఒకసారి వచ్చిన ప్రాబ్లం మరోసారి వచ్చే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండడం అనేది చాలా చాలా అవసరం. అలాగే ఈ టెస్టులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మేడం ఇంకోటి, ఇప్పుడు యాక్చువల్లీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు 3 months 4 months 5th month వాళ్ళు ఫోటోషూట్లు చేస్తూ ఉంటారు. దీని ఎఫెక్ట్ బేబీ పైన డైరెక్ట్ పడే అంటే లోపల ఉంటుంది కదా, దీనిపైన బేబీకి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది? అంటే ఇదేం రేడియేషన్ కాదండి. అంటే ఫొటోస్ అనేవి ఏంటంటే జనరల్గా ఫోటోషూట్ దీంతో అలసిపోతుంది తల్లి అంతవరకే, కానీ దానివల్ల రేడియేషన్ పడుతుందని మనకి ఇప్పటివరకు సైంటిఫిక్గా ఎదమిద్దంగా మనకు తెలిసిందంటూ ఏం లేదు. ఎవరు కూడా డిస్కస్ చేసిందంటూ కూడా నాకు తెలియదు. మేడం ఇప్పుడు యాక్చువల్లీ బేబీకి వచ్చేసి లోపల హోల్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పారు. బట్ ఈ హోల్స్ మన లోపల బేబీ కడుపులో ఉన్నప్పుడే అంటే సాల్వ్ చేయలేమా? ట్రీట్మెంట్ ఇప్పుడు అధునాతంగా ట్రీట్మెంట్ ఏం లేదు. మీరు చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఫీటల్ థెరపీ అంటారు దీన్ని. ఇది చాలా అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్. అంటే మనం లాప్రోస్కోపీ చేసినట్టుగా ఫీటోస్కోపీ చేసి దాని లోపలే ఈ రంధ్రాలు పూడ్చివేయడం అనేది చాలా వెల్ అడ్వాన్స్డ్ సెంటర్స్లో జరుగుతుందని కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయండి. కానీ ఇక్కడ మనకి ఇంకా అంత తేలిగ్గా అందుబాటులోకి రాలేదు. జనరల్గా ఇక్కడ ఇండియాలో ఎట్లా ఉంటుందంటే మీరు బేబీని డెలివర్ చేసేసేయండి. ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ సెంటర్స్లో 5-6 నెలలకు పుట్టిన పిల్లలకు కూడా బయటకు తీసిన తర్వాత సర్జరీస్ చేసి బ్రతికిన వాళ్ళని 500 grams వాళ్ళని కూడా మనం చూస్తూనే ఉన్నాం. అవన్నీ వార్తల్లో మీరు కూడా చేసే ఉంటారు. అవన్నీ జరుగుతూ ఉన్నాయి. లోపల మన గర్భసంచిలో ఉండగానే చేయడం అనేది మనకి ఇంకా అంత వైడ్గా అవైలబిలిటీ ఉందని మనకు తెలియడం లేదు. మేడం ఇప్పుడు హార్ట్లో హోల్ ఉంది మేడం. హార్ట్లో హోల్ ఉన్న వాళ్ళు బేబీ డెలివరీ అయిన తర్వాత ఆపరేషన్ చేయించుకుందామని అనుకుంటే ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయి? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనకున్న ఇండియన్ ఆప్షన్స్ ఎట్లా ఉంటాయంటే పూర్తి నెలలు నిండిన తర్వాత మెచ్యూర్ బేబీలో ఆ బేబీకి తట్టుకునే శక్తి ఉంటుందని వెయిట్ చేస్తాం. కానీ కొన్ని సమయాల్లో సందర్భాల్లో ఎట్లా ఉంటుందంటే బేబీ లోపల కడుపులో ఉండగానే చనిపోయింది అనుకోండి, మనకు చాలా ఇబ్బంది అవుతుంది. అంటే మనం వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట. నిండు నెలల వరకు అంటే 9 నెలలు నిండి మనకు అందరికీ తెలుసు కదా, 40 వారాల లోపల ఉన్న బేబీ తట్టుకునే శక్తి ఎక్కువ ఉంటుంది, మనం వెయిట్ చేస్తాం. కానీ అన్ఫార్చునేట్గా బేబీ 7వ నెలలోను 8వ నెలలోను ఇలా చనిపోయింది అనుకోండి, అప్సెట్ అవుతూ ఉంటారు అనమాట. అందుకని ప్రీమెచ్యూర్గా బేబీని ఎవరు కూడా ముందే తీసేసి ఆపరేషన్ చేయడం అనేది జరగదు. అందువల్ల మనకి తెలుసుకోలేకపోయాం. బేబీ చనిపోవడం వల్ల ఇది ఇబ్బంది అయింది. ఒకటండి, ఇది టోటల్గా హార్ట్ మీరు వినే ఉంటారు కదా, ఎడం వైపు అందరికీ ఉండేది, కుడివైపు ఉండడం, ఒక వెజల్ ఇంకోటి ట్రాన్స్ఫర్ పొజిషన్ ఆఫ్ గ్రేట్ వెజల్స్ అంటారు. ఇట్లా మేజర్ మాల్ ఫార్మేషన్స్ అనేవి బ్రతకడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయండి. అందుకని 11 వారాల్లోనే ఆప్షన్ ఇస్తాం. ఒక 2 వాల్స్ లేకపోవడమే కాదు, వెజల్స్ కూడా అటు ఇటుగా చాలా మార్పులు చేర్పులు ఉండి బ్రతకడానికి అవకాశం లేని బేబీ అయినప్పుడు మేజర్ మాల్ ఫార్మేషన్ అని చెప్తాం. అది కాక చిన్న హోల్ అయితే చాలామందిని చూస్తూనే ఉంటారు. మా దగ్గర కూడా తల్లికి హోల్ ఉన్న వాళ్ళు కూడా వచ్చి డెలివరీ అవుతుంటారు కదా. అంటే ఆమె ఇంకొకరికి కూడా బర్త్ ఇవ్వగలుగుతుంది. సో వాళ్ళు తీసుకున్నప్పుడు మేజరా మైనరా అనేది తెలుసుకుని ఉండవలసింది. దాని ప్రకారంగా మనం ప్రొసీడ్ అవ్వాలి. మేడం ఇప్పుడు ఆల్రెడీ ముక్కా అవినాష్ గారు తను కూడా ఒప్పుకున్నాడు ఏంటంటే నేను నిజంగా ఇది ముందరనే నేను గమనించాల్సింది తప్పు నేను చేశాను అని చెప్పేసి. ఇలాంటి వారికి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? అంటే ఇప్పుడు మనము ఏదైనా కానీ అండి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ అండి. మనకు ముందే తెలిసినప్పుడు ఆప్షన్స్ అనేవి డాక్టర్ తప్పకుండా ఈరోజు కౌన్సిల్ చేస్తారు. ఆప్షన్స్ అనేవి మనం అవసరమైతే సెకండ్ ఒపీనియన్కి వెళ్ళాలి, తీసుకోవాలి. ఆ డాక్టర్లు వాళ్ళ మంచి కోసమే కదా చెప్తారు. అలా చెప్పినప్పుడు కన్సిడర్ చేసి ఒకవేళ అబార్ట్ చేసేయవలసి వస్తే చేసేయాలి. ఎందుకంటే నెక్స్ట్ బిడ్డ గ్యారంటీగా అలా ఉండాలని ఏం రూల్ లేదు కదా. వీళ్ళిద్దరు క్రోమోజోమల్ మేకప్ బాగానే ఉన్నప్పుడు ఇంకొక బేబీకి ఒక ఛాన్స్ ఉండేది, చాలా మంచిగా ఉండేది. అలా కాకుండా మనం బేబీ కడుపులోనే పోయినప్పుడు ఒక ఎమోషనల్గా మనం అప్సెట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కనుక అదంతా మనం భరించవలసి వచ్చింది. ఓకే మ్యామ్, ఇంత అంటే యాక్చువల్లీ హార్ట్ పాపకి బేబీ లోపల హార్ట్ హోల్ ఉంటే ఎలాంటి ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి, అండ్ బేబీ వద్దు మనం కనుక్కుంటే ఏ టైంలో మనం అబార్షన్కి వెళ్ళాలి అని చెప్పి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.